ఇవాళ ఈ వీడియోలో నేను మనకి అకౌంట్ ఉన్న బ్యాంకులో మన బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయాన్ని నేను ఈ వీడియోలో చెప్తున్నాను. మన బ్యాలెన్స్ని చాలా రకాలుగా మనం చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటారా, ఫస్ట్ ఒక ఫోన్ ద్వారా అంటే ఫోన్ ద్వారా అంటే ఏంటి, మన అకౌంట్లో ఒక ఫోన్ నంబర్ ఉంటుంది. ఆ నంబరు అంటే దాన్ని రిజిస్టర్ మొబైల్ నంబర్ అంటారు. ఆ ఫోనే మన దగ్గర అన్నీ ఉండాలి. ఆ ఫోన్ ద్వారానే మనం ఈ బ్యాలెన్స్ ఎంక్వైరీ అనేది చేసుకోగలుగుతాం అన్నమాట. సో ఒక ఫోన్ ద్వారా, ఆ ఫోన్ ద్వారా మనము బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మీరు ఈ నంబర్ నోట్ చేసుకోండి. ఆ ఫోన్ నంబర్ ఏంటంటే 0922376666. దీని ద్వారా మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మినీ స్టేట్మెంట్ కావాలి అనుకోండి, నేను ఇప్పుడు చెప్పబోయే నంబర్ ద్వారా మీరు మినీ స్టేట్మెంట్ కూడా చూసుకోవచ్చు అనమాట. ఆ నంబర్ ఏంటంటే 0922386666. ఈ నంబర్ ద్వారా మనము మినీ స్టేట్మెంట్ చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం బ్యాలెన్స్ చూసుకొని మనం అకౌంట్ని మేనేజ్ చేసుకోవచ్చు. అంటే ఎవరికైనా ఇవ్వాలన్నా మనం ముందు బ్యాలెన్స్ చెక్ చేసుకొని, ఎవరికైనా ఇవ్వాలన్నా, బిల్స్ పే చేయాలన్నా, రెంట్ పే చేయాలన్నా, ఇంక దేనికైనా చేయాలంటే ముందు మనం బ్యాలెన్స్ చెక్ చేస్తాం. సో ఈ విధంగా మనం చెక్, ఇది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటంటే అదే రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి ఒక టోల్ ఫ్రీ నంబర్ అనేది ఫిక్స్డ్ అనమాట. ఆ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా మనం బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఆ టోల్ ఫ్రీ నంబర్ మీరు నోట్ చేసుకోండి, 18001234. అదేవిధంగా ఇంకొకటి 18002100. వీటికి ఫోన్ చేసినట్లయితే, రిజిస్టర్ మొబైల్ నుంచి వీటికి ఫోన్ చేసినట్లయితే వాళ్ళు కొంత మీకు ఎంక్వైరీ చేస్తారు. మీ పేరేంటి, మీ అకౌంట్ నెంబర్ ఏంటి అని, అవి మీరు చెప్పగలిగి ఉండాలన్నమాట. అంటే వేరే వాళ్ళు కూడా ఇదే నెంబర్కి చేస్తారు కదా మీ అకౌంట్లో బ్యాలెన్స్ చూసుకోవాలనుకుంటే. అందుకని కొంత మినిమమ్ మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తారు. ఇది చెప్పగలిగితే వాళ్ళు మీకు బ్యాలెన్స్ చెప్తారనమాట. అదేవిధంగా ఇంకొక పద్ధతి, ఒక మిస్డ్ కాల్ చేయడం. నేను ఒక నంబర్ చెప్పాను కదా, దానికి ఒక SMS ద్వారా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. SMS దేనికంటే బ్యాలెన్స్ క్యాపిటల్లో BAL అని పెట్టి 0922376666కి కానీ మనం SMS పంపించినట్లయితే కూడా వాళ్ళు మనకి బ్యాలెన్స్ చెప్తారు. అదేవిధంగా మినీ స్టేట్మెంట్ కావాలనుకోండి, దానికి కూడా ఒక SMS పంపించాలి. ఆ SMS ఎలా అంటే MSTMT అని పెట్టి 0922386666. సో ఈ విధంగా SMS ద్వారా కూడా మనం స్టేట్మెంట్ని పొందవచ్చు అనమాట. సో ఇవి రెండు మనకి తెలియదు అనుకున్నప్పుడు, మనకి ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటుంది కదా, దాంట్లో మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో యోనో యాప్ అనే ఒకటి ఉంటుంది. దాని ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. ఆ SBI ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా, అదేవిధంగా ఈజీ పిన్ ద్వారా, యోనో లైట్ ద్వారా, వీటి ద్వారా కూడా మీరు ఆ బ్యాలెన్స్ని చెక్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మీకు లేదు అనుకుందాం, యోనో యాప్ లేదు, యోనో లైట్ లేదు, ఇవేమీ లేదు అనుకున్నప్పుడు మీ దగ్గర ఒక ATM అనేది ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో ATM సెంటర్లు చాలా ఉన్నాయి కదా, ATM సెంటర్లోకి వెళ్ళి ఆ ATM ద్వారా కూడా బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోవచ్చు. లేదు మీకు నెట్ బ్యాంకింగ్ ఉన్నట్లయితే దాంట్లో లాగిన్ అయ్యి మీరు బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. సో ఇవేమీ మీకు తెలియదు, నాలెడ్జ్ లేదు, ఇది చేయాలంటే మీకు తెలియదు అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే, మీ దగ్గర బ్యాంక్ వాళ్ళు ఆల్రెడీ ఒక పాస్బుక్ ఇచ్చుంటారు. ఆ పాస్బుక్ని తీసుకెళ్ళి బ్యాంక్కి మీరే వెళ్ళి బ్యాలెన్స్ ఎంత ఉంది ఏంటి అనేది మీరే కనుక్కునే పద్ధతి. అంతేకాని మనం ఫోన్ చేసినట్లయితే బ్యాంక్ వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మనకి బ్యాలెన్స్ చెప్పరు. అదేవిధంగా ఇంకెవరిని పంపించినా కూడా మీకు మీ అకౌంట్లో బ్యాలెన్స్ అనేది చెప్పరు. ఇన్ కేసు మీరు పాస్బుక్ పంపినా కూడా బ్యాలెన్స్ చెప్పరు. ఎందుకంటే ఆ బ్యాలెన్స్ అనేది వేరే వాళ్ళకి చెప్పకూడని పరిస్థితి అనమాట. మనం వీటిలో ఏదో ఒకటిని ఫాలో అవుతూ మన బ్యాంక్ బ్యాలెన్స్ని మనం చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే సపోజ్ ఏదైనా బిల్స్ పే చేసే ముందు కానీ, ఎవరికైనా అమౌంట్ ఇచ్చే ముందు కానీ మనకి ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది చెక్ చేసుకొని మనము పే చేయొచ్చు అనమాట. ఇది ఈనాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.